హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కర్ణాటక స్టైల్ వెల్లుల్లి చట్నీ పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఆంధ్రలో అయితే వెల్లుల్లి అని పిలుస్తారు, కర్ణాటకలో అయితే వెల్లుల్లి అని పిలుస్తారండి. అలానే మనం ఆంధ్రాలో పొడి అంటాం, బట్ కర్ణాటకలో పుడి అంటారు. ఓకేనా. సో ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపప్పు తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఎక్కడ బ్లాక్ అయితే అవ్వకూడదు. ఇది బాలింతలకి అయితే పెడతారనమాట ఇక్కడ. సో ఈ పొడి సో మనం మామూలుగా రైస్లో చపాతీ, ఇడ్లీ, దోశ ఏదైనా వేసుకొని తినచ్చు, బాగుంటుంది పొడి. సో బట్ ఇక్కడైతే బాలింతలు కూడా పెడతారనమాట ఈ పొడి. సో ఒక కప్పు శనగపప్పు బాగా వేయించుకోవాలండి. ఒక కప్పు శనగపప్పుకి అరకప్పు మినపప్పు అయితే తీసుకోవాలన్నమాట. సో రేషియో చూడండి, 1:1 కాదు, 1:1/2 అండి. ఒక కప్పు శనగపప్పుకి 1/2 కప్పు మినపప్పు. మీరు ఇదే మినపప్పు తీసుకోవాలని లేదు, మామూలుగా తెల్ల మినపప్పు ఉన్న తీసుకోవచ్చు. బట్ నేనైతే పొట్టు మినపప్పు వాడుతూ ఉంటాను రెగ్యులర్గా, సో అందుకని నేను అది తీసుకున్నాను. సో ఇది కూడా బాగా వేయించుకోవాలండి. సో మీకు తెలుస్తుంది అనమాట స్మెల్. సో పచ్చివాసన పోయేది, అంటే స్మెల్ వచ్చేస్తుంది మీకు. శనగపప్పు వేయించిన స్మెల్ వస్తుంది, మినపప్పు వేగినా బాగా స్మెల్ వస్తుంది కదండి. సో అలా అయితే వేయించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది పొడి. అలానే ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మిరియాలు అయితే తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మనం ఎండుమిరపకాయలు కూడా యూస్ చేస్తాము. సో అందుకని మిరియాలు కొద్దిగా తక్కువ చేసే వేసుకోండి. లేదు ఎండుమిరపకాయలు తగ్గించి మిరియాలు ఎక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం. సో అది మీ ఇష్టం. నేనైతే ఎండుమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి మిరియాలు తక్కువే తీసుకున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తినేటట్టుంటే 2 ఈక్వల్గా వేసుకోవచ్చు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే మిరియాలు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు మీ ఇష్టం, కారం తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలానే ఎండుమిరపకాయలు కూడా నేను ఇక్కడ బేడకాయ అయితే తీసుకున్నానండి. సో ఎక్కువ కర్ణాటకలో మేము ఈ కాయ యూస్ చేస్తాం, ఎందుకంటే ఇది స్పైస్ తక్కువ ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుందండి. అలానే గుంటూరుకాయ బాగుండదని కాదు, బట్ గుంటూరుకాయ స్పైసీగా ఉంటుంది, అదొక టేస్ట్. బట్ కర్ణాటక ఎక్కువ స్పైస్ ఇష్టపడదు, ఇలా తక్కువ స్పైసే తింటారనమాట. సో అందుకని నేనైతే ఇలా బేడకాయ యూస్ చేసుకున్నాను. మీరు బేడకాయ ప్లేస్లో ఎండుమిరపకాయ అంటే గుంటూరు మిరపకాయ కూడా యూస్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. చూసి వేసుకోండి, అంటే మిరియాలు వేస్తున్నాం కదా, గుంటూరుకాయ తీసుకునేటట్టయితే చూసి వేసుకోండి. ఓకేనా. సో నేనైతే ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా ఎన్నె అంటే నూనె అండి, ఎన్నె అంటాం మేము ఇక్కడ. ఎన్నె అంటే నూనె అనమాట. సో కొద్దిగా నూనె, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నేనైతే బాగా వేయించుకున్నాను. తెలుస్తుంది మీకు, ఎండుమిరపకాయలు కూడా కొంచెం క్రిస్ప్ అవ్వాలన్నమాట ఎండుమిరపకాయలు. నేను ఇక్కడ గింజలు కూడా తీసుకోవడం అయితే జరిగింది. గింజలు వేస్తే కూడా టేస్ట్ అదొక రకమైన టేస్ట్ వస్తుందండి. సో అందుకని నేను ఇలా గింజలు కూడా వేసి అయితే వేయించేసుకున్నాను. ఓకేనా. మీరు కూడా అలానే